అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు భక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం తరపున స్వాగతం తెలియజేస్తూ, వేదసారంలో గత ధారావాహికలో పూర్తిగా కూడా మనం సత్యము అనేటువంటి నిరూపణ, పరమాత్మ పంచభూతములలో ఉండేటువంటి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు ఏ రకంగా మనల్ని అందరినీ ఉద్ధరిస్తున్నాడు, అభేద్యమైనటువంటి పంచాయతన మూర్తిగా, పంచభూతములుగా, పంచకర్మములుగా, పంచ జ్ఞానేంద్రియములుగా, పంచకర్మేంద్రియములుగా, అదే విధముగా పంచ ప్రాణములుగా మనందరికీ కూడా పరమాత్మ మనయందే ఉండి మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనకు తోడై ఉంటున్నాడు. అలా సత్యము అనేటువంటి సత్య నిరూపణ పూర్తిగా ఏమిటి అని అంటే ప్రకృతి మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో దమము శమము అనేటువంటివి రెండు, అనగా దమశమయిత దక్షిణ అవాఘోత అని వేద ప్రమాణం. దమం అంటే ఏమిటి, శమం అంటే ఏమిటి? బాహ్య ఇంద్రియ నిగ్రహము, అదే విధముగా అంతరింద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియ నిగ్రహము అంటే ఎదుటి వ్యక్తి ఎంత కోపంగా ఉన్నా సరే మనము వారిని ఏమనకుండా, మనము క్రోధోన్ముక్తులై వారిని ఇబ్బంది పెట్టకుండా మనము చెప్పేటువంటి సమాధానం దమము. అనగా మనం మామూలుగా మ్యాన్ హ్యాండిలింగ్ అని అంటాం. ఎప్పుడైనా సరే ఎవరైనా ఎదురుగా ఉన్నారు అంటే కోపం వస్తే ఉన్నటువంటిది తీసి విసిరి కొడతాం. అలా కాకుండా ఆలోచన శక్తితో ఉండాలి. దానిని ఏ రకంగా పరమాత్మ మనల్ని ఉండాలి అనేటువంటి భావంతో చూస్తున్నాడు. పరమాత్మ అంటే రూపము, ధ్యానము, అక్కడ ఉండేటువంటి ఒక శిల్పము, శిల్పానికి ఉండేటువంటి చేతులు, లేక ఒక భుజంగ శయనం మీద పడుకోవడము, లేక గంగ తలపై నుండి ప్రవహిస్తూ ఉండేటువంటి రూపము అనేటువంటిది పరమాత్మ అని కాదు. పరమాత్మ విశ్వంలో ఉండేటువంటి చరాచర సృష్టిలో స్థిరము, చరము, చలనము లేనటువంటి ప్రతి అణువణువున కూడా పరమాత్మ ఉన్నటువంటి వాడే. అణువు కన్న చిన్నవాడు, అన్నింటికన్నా మిన్నవాడు, కనకనముననున్నవాడు. ఎక్కడైనా సరే పరమాత్మ ప్రతి సృష్టిలో ఉండేటువంటి ప్రతి అక్షరంలో కూడా ఇమిడీకృతమై ఉంటాడు. అలాంటి పరమాత్మను మనం ధ్యానిస్తూ ఉన్నాము. శమ ఇంద్రియ నిగ్రహము, దమ ఇంద్రియ నిగ్రహము అనగా లోపల అంతఃశత్రువులు అవి ఏమిటి అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము చేస్తూ చేస్తూ ఉండగా అది మంత్రం అవుతుంది, మంత్ర ప్రయోగం అవుతుంది. అందుకని ఇది మంత్రము అనేటువంటి శబ్దంతో మనం పిలుస్తూ ఉన్నాం. అదే విధముగా ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ కూడా నీవు బాగుండాలి, నాతో పాటుగా నువ్వు చక్కగా ఉండాలి అనేటువంటి భావంతో మెదలాలి. ఎదుటి వ్యక్తి నాశనము కోరువాడు తనను తానుగా నాశనం చేసుకున్నవాడు అవుతాడు. అలా మననం ఏ అక్షరాన్నైతే నువ్వు పలుకుతూ ఉంటావో అదే మంత్రమై కూర్చుంటుంది. కావున మనం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల యొక్క సత్ఫలితాలను, సత్ప్రవర్తనను మాత్రమే కీర్తిస్తూ ఉండాలి. ఉదాహరణకు మనం భోజనం చేస్తూ ఉంటాం. వడ్డన చేసేటప్పుడైనా, భోజనం చేసేటప్పుడైనా నిశ్శబ్దముగా ఉండాలి, మాట్లాడకుండా మౌనేన భోక్తవ్యం. భోజనం చేసేటువంటి వాడు మౌనముగా భోజనం చేయాలి. ఎందుకని? నువ్వు ఏ ఆహార పదార్థాన్నైతే నువ్వు తీసుకొని ఉంటున్నావో అది క్రోధముగా లేక పాపముగా నీకు వడ్డన చేసేవాడైనా, నీవు భోజనం చేసే తత్వంలో ఉన్నప్పుడైనా ఏ రకమైనటువంటి భోజనం చేస్తావో అది అరిగేంత వరకు, జీర్ణమయ్యేంత వరకు కూడా నీవు ఆ లక్షణాలతోనే ఉంటావు.
కాబట్టి దమశమయిత, దమాన్ని శమాన్ని ఎప్పుడూ నిగ్రహంతో ఉంచుకోవాలి. అది మనకు సత్య నిరూపణకు ప్రేరణ అవుతుంది. బాహ్యేంద్రియ నిగ్రహము, అదే విధముగా అంతరింద్రియ నిగ్రహాలు. లోపల ఉండేటువంటి చంచలమైనటువంటి మనస్సును ఏ రకంగా అదుపులో ఉంచుకోవాలి? చుట్టూ 10 మంది ఉంటున్నారు, వాళ్ళంతా నీ శత్రువులే, కానీ వాళ్ళని చూడకుండా నీవు ఉండలేవు. శత్రువులు అంటే ఏ రకంగా అవుతారు? నీవు చేసేటువంటి పనిని వాళ్ళు నిన్ను వద్దు అన్నప్పుడే వాళ్ళు నీకు శత్రువులు అవుతారు. లేకపోతే వాళ్ళు చేసే పనికి నీవు గనక చెయ్యి అని ప్రేరేపణ చేస్తే నువ్వు మంచివాడివి అవుతావు. ఈ తప్పురా నాయన, నీకంటే పెద్దవాళ్ళు, వాళ్ళని చూడు అనేటువంటి శబ్దాన్ని నువ్వు ఉచ్చారణ చేస్తే, ఆహా నేను మంచి మాట్లాడుతుంటే చెడుగా కనిపిస్తూ ఉందా, అందువల్ల నీవు ఈ రకంగా అంటావా అనేటువంటి భావాలు వ్యక్తపరిచేటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నంతకాలం మనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? విభూషితం మౌనం, మౌనమే అక్కడ భూషణం అని చెప్పబడుతుంది. మౌనముగా ఉండు, ఏదైనా అనుష్ఠానాన్ని చేసుకో, ఎవరినైనా తలుచుకో, దృష్టిని కేంద్రీకరించు, ఎవరిపైనా నీ దృష్టిని పెట్టకు. అలాంటి అప్పుడు నీకు ఉండేటువంటి దమశమములు 2 కూడా నీ ఆధీనంలో ఉంటాయి. దమ ఇతి నియతం బ్రహ్మచారిణస్తస్మాద్దమే రమంతే, శమ ఇత్యరణ్యే మునయస్తస్మాచ్చమే రమంతే. బాహ్య ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో నిషేధము ఉన్న దగ్గర వాటిని ప్రయత్నం చేయడం, ఎక్కడైతే నీ అవసరం ఉందో ఆ అవసరాన్ని మాత్రమే నీవు తీర్చుకోవాలి. అలా కాకుండా కొత్త ప్రయత్నాన్ని చేసి నీవు అందులో నేను మునిగి తేలుతాను అంటే నావ మునిగిపోతుంది తప్ప తేలదు. ఇది దమము యొక్క లక్షణం. శమ ఇత్యరణ్యే మునయస్తస్మాచ్చమే రంతే. మనిషికి 4 రకాల ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థాశ్రమం, ఆ తర్వాత సన్యాసం. నేను సన్యాసిని అని ప్రకటన చేసి కాషాయాంబర మండిత వేష, కాషాయాన్ని ధరించి చేతిలో దండం పట్టుకున్నాను నేను సన్యాసిని అని ప్రచారం చేస్తే అది సన్యాసి అవ్వడు. అరిషడ్వర్గములను పూర్తిగా అణచివేసి తనకు ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మరమాత్సర్యములు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టినప్పుడు తాను సన్యాసిగా పరిగణింపబడతాడు. బ్రహ్మచర్యాశ్రమం, అక్కడ ఒక రకమైనటువంటి కామ్యము ఉండాలి. ఏమిటి ఆ కామ్యం? చదువు అనేటువంటి కామ్యం. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా చదువుతూ ఉండాలి. గృహస్థాశ్రమము, అక్కడ ధర్మము అదే విధముగా కామ్యము, ఇవి 2 ఉండాలి. మోహము అంటే ఏదైనా ఒక పనిని చెయ్యాలి అనేటువంటి మోహం ఉండాలి. అంతేగాని మనకు సన్యాసాశ్రమంలో ఇలాంటివన్నీ ఉండకూడదు. వానప్రస్థాశ్రమము, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత ఉన్న వాటినన్నీ విడిచిపెట్టి సమాజానికి దూరముగా బ్రతికినప్పుడు దానిని వానప్రస్థాశ్రమము అని అంటారు. వనము ప్రస్థ, ఎక్కడైతే చుట్టూ చెట్లు, చెలకలు, బావులు ఇవన్నీ ఉంటాయో ఆ ప్రాంతములో తాను అనుష్ఠానం చేసుకోవడానికి, నిత్య దైనందిన జీవితాన్ని గడపడానికి ఏర్పాటు చేసుకునేటువంటిది వానప్రస్థాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, నిత్య కృత్యములో చేసేటువంటి అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహణము. పరమాత్మ కూడా 10 అవతారాలలో ఒక్కో అవతారంలో ఒక్కో విధానంగా చూపించాడు. వామనుడు పూర్తిగా బ్రహ్మచర్యాశ్రమం ఏ రకంగా ఉండాలి అని, వానప్రస్థాశ్రమంలో పరశురాముడి తల్లిదండ్రులు ఏ రకంగా ఉన్నారు అని, సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించినటువంటి 18 అధ్యాయాల సారము అని ఈ రకంగా ఉంటుంది. న కర్మ న ప్రజయా ధనే న త్యాగే నైకే అమృతత్వమానశు పరే నన్నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాః యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిమృచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గుస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. పరమాత్మ సృష్టిలో మనం ఏ రకంగానైతే మనం బతుకుతూ ఉన్నామో
బ్రహ్మచర్యాశ్రమంలో అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహణాన్ని ఏ రకంగానైతే తీసుకుంటూ ఉన్నామో, గృహస్థాశ్రమానికి వచ్చేసరికి దాన ప్రతిగ్రహణాలు పూర్తిగా దగ్గర పెట్టుకొని యజ్ఞయాగాది క్రతువులు, ధర్మ మార్గము, గృహాన్ని ఉద్ధారణపరిచేటువంటి స్థితిలో మనిషి తన యొక్క శక్తికి మించి కష్టపడి వారందరినీ కూడా పోషించడము, వానప్రస్థంలో పూర్తిగా కూడా అందరికీ దూరంగా ఉండి తాను అనుష్ఠానాన్ని చేసి పరమావధియే నాకు దగ్గరగా అని చెప్పేసి తాను ఎల్లవేళలా తాను అనుష్ఠాన మంత్రాలను జపించడము, ఇవన్నీ కూడా వానప్రస్థాశ్రమం కిందకి వెళ్ళిపోతాయి. ఇవి 3 ఆశ్రమాలు. అదే విధముగా సన్యాసాశ్రమము, అది ఒక యోగం. సన్యాసం అనేటువంటిది ఒక యోగం. అందరినీ ఉద్ధరించడానికి వచ్చేటువంటి వాడు సన్యాసి. అందరినీ ఉద్ధరింపకుండా తనను తానుగా ఉద్ధరించుకునేటువంటి వాడు సన్యాసి. సన్యాసానికి సన్యాసానికి తేడా. ఎప్పుడు కూడా ఎవరిని చూసినా ఒకే రకమైనటువంటి భావంతో ఉండాలి. నా కర్మణ నా ప్రజయా, ఎవరైనా సరే ప్రజలందరూ ఉన్నారా, వారు ఎవరితో నాకు సంబంధం లేదు అని జీవించాలి. ధనేన, ధనము కూడా అవసరం లేదు. త్యాగేన ఏకే అమృతత్వమానశు, త్యాగము మాత్రమే అక్కడ అమృతత్వమైనటువంటిది. మృతత్వము అమృతత్వము అనేటువంటిది 2 విధాలు. అమృతత్వము అంటే చనిపోనటువంటిది, చెడిపోనటువంటిది. మృతత్వము అంటే పాడైపోయేటువంటిది. అందుకనే క్షీరకం సర్పిర్మధూదకం, క్షీరము, నెయ్యి, తేనె ఇవి ఎప్పుడు కూడా చెడిపోనటువంటివి అని మనకు వేదశ్రుతి ప్రమాణంగా తెలుస్తూ ఉంది. త్యాగేన ఏకే అమృతత్వమానుషు పరేన నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. ఎంతటి గొప్ప సౌందర్యవంతమైనటువంటి విలాసములు ఉన్నా, వాహనములు ఉన్నా, ధనము ఉన్నా, బంగారములు ఉన్నా, వజ్రవైఢూర్య మణిగణ ఖచ్చిత రత్న సింహాసనములు ఉన్నా తృణప్రాయంగా విడిచి వెళ్ళేదే ఈ యొక్క సన్యాసము. ఇందులో పాదుక అని, తీర్థ అని, దండి అని అనేక రకాలుగా సన్యాసాలు లక్షణాలు ఉన్నాయి. అదంతా మనం ఇంకొక ధారావాహికలో మనం తెలుసుకుందాం. యో వేదాదౌస్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యఃపరస్స మహేశ్వర. మామూలుగా జంతువునాం నర జన్మ దుర్లభం అని అంటాం. జన్మలో మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది. అటువంటి జన్మను మనం ఎత్తినందుకు గాను శేష జీవితంలో దేహత్యాగం చేసిన తర్వాత మనము చేసినటువంటి మంచి పనులంటూ ఏమైనా ఉండాలి కదా. పోయిన వాళ్ళందరూ మంచివాళ్లే అని అంటారు. ఎక్కడికి పోయినటువంటి వాళ్ళు? మనల్ని విడిచిపోయినటువంటి వాళ్ళ, మనం విడిచినటువంటి వాళ్ళ అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. అమృతత్వం అనేటువంటిది ఉండాలి అంటే అందరినీ విడిచిపెట్టాలి. ఎప్పుడు అది? ఏదో చిన్న వయసులో చేయాల్సినటువంటి పనులన్నీ, అప్పులన్నీ చేసి నేను విడిచిపెట్టి సన్యాసం తీసుకుంటున్నాను అంటే అది సన్యాసం కాదు. పీఠాలు ఉన్నాయి, బాగా అనుభవించడానికి వెళ్తున్నాను అంటే అది సన్యాసం కాదు. ఇందులో రాజపీఠాలు, యోగపీఠాలు అని అనేక రకాలుగా ఉన్నాయి. కాషాయ దండమాత్రేన యతి పూజ్యో న సంశయ. కాషాయము దండము ధరించినంత మాత్రాన అతను యతి అని పిలువబడుతున్నారు. ఏ యతిని కూడా మనము కించపరచకూడదు. అలా అని యతులు, ఈ సన్యాసులు వారి యొక్క పరిధిని దాటి ఈ యొక్క జనశ్రవంతిలోకి రావద్దు. వారు ఏ రకంగా ఉండాలో ఆ రకంగానే ఉండాలి. విరజాహోమాలు చేసుకొని వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరును త్యజించి వారు కొత్తగా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉండేటువంటి యజ్ఞోపవీతాన్ని, వస్త్రాలను, శిఖను అన్నింటినీ త్యజించి అక్కడ వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అది సన్యాస యోగం. సన్యాస యోగా యతయశుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిమృచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గస్థం. ఎప్పుడూ నారాయణ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇక్కడ శైవ సన్యాసుల, శాక్తేయ సన్యాసుల, లేక వైష్ణవ సన్యాసుల అని ఇవ్వబడలేదు. వేదం ఏ రకంగానైతే అందరికీ ఒకే రకంగా ఉంటుందో సన్యాస యోగం కూడా అదే రకంగా ఉంటుంది. అందరినీ త్యజించినటువంటి వాడు, తాను ప్రణవనాదాన్ని మాత్రమే అనుష్ఠానం చేయాల్సినటువంటి వాడు, గురు పరంపరాగతంగా వచ్చేటువంటి విగ్రహాలను పూజించేటువంటి వాడు, అలాంటి వాడు సన్యాసి అని పిలువబడుతూ ఉన్నాడు.
అలా కాకుండా తప్పులన్నీ చేసి కప్పిపుచ్చుకోవడానికి కాషాయాన్ని ధరించి నేను సన్యాసిని అని ప్రకటించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అలా ఇంద్రియ నిగ్రహాన్ని పెట్టుకునేటువంటి తత్వాన్ని మనకు ఈ వేదం అనేటువంటి శాస్త్రం మనకు చెబుతూ ఉంది. వేదాల్లో ఉండేటువంటి అనేక అంశాలు మనకు ఇవ్వబడ్డాయి. అవి ఏ రకంగా ఇవ్వబడ్డాయి అంటే ఎవరో ఒకరు చెబితే వచ్చినటువంటివి కావు. కేవలం శృతి మార్గమున, ధ్వని ప్రసారము మార్గమున ద్వారానే మనకి ఈ వేదాలు అనేటువంటివి అందించబడ్డాయి. ఎక్కడెక్కడైతే మనము ఆచారంలో ఉంచుకునేటువంటి తత్వాలు ఉన్నాయో అవన్నీ ఈ వేద ప్రమాణాలే. ఉదయం సూర్యుడు లేవకముందే మనం లేవాలి, సూర్యోదయం రాకముందే మనం లేవాలి అని అన్నారు. అలా లేవడం వల్ల మనకేమవుతుంది? నిద్ర లేవడం వల్ల ప్రాతరుత్థాయ, ఉదయాన్నే లేవగానే ఎప్పుడైతే మనము సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి అనుష్ఠానాన్ని చేసుకుంటామో దానివల్ల మనకు మేధాశక్తి అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది. అథర్వవేదంలో చెప్పినటువంటి అంశం. ఏ త్రిసప్తాః పారియంతి విశ్వా రూపాణి బిభ్రాతః వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దాధాతు మే పునరేహి వాచస్పతే దేవేన మనసా సహ వసోష్పతే నిరామయమయ్యే వాస్తు మయి శ్రుతం ఇహైవాభివితానూభే ఆర్త్నీ వజ్యయా వాచస్పతిర్నియచ్చతు మయ్యే వాస్తు మయి శ్రుతం ఉపాహూతో వాచస్పతిరుపాస్మాన్ వాచస్పతిర్హ్వయతాం సంశ్రుతేనాగమే మహిమా శ్రుతేన విరాధిషి. మేధాజనన మంత్రం పూర్తిగా అథర్వవేదాత్మకమైనటువంటిది. 3 వేదాల యొక్క సారం మొత్తం మంత్రభాగాన్ని అథర్వవేదంగా మనకు పైప్పలాదుడు, శౌనకుడు వీళ్ళందరూ కూడా మనకు అందించినారు. ఆ విధమైనటువంటి వేదము, ఆ వేదశ్రుతి ప్రమాణముగా ఉదయం సూర్యోదయాత్ పూర్వమే మనం గనక లేచి మనము చేసుకునేటువంటి అనుష్ఠానాలన్నింటినీ కూడా సూర్యోదయాత్ పూర్వం ఏ చదువునైతే మనం చదువుతూ ఉంటామో అది పూర్తిగా జ్ఞాపకం ఉంటుంది. అందుకని ఉదయాన్నే లేచి చదవండి అంటారు. ఎందుకని? అప్పుడు ఎవరితో ఇబ్బందులు కూడా ఉండవు. నేటి సమాజంలో ఉదయం 4 గంటలకు లేచి కనుక విద్యార్థి పుస్తకం పట్టుకొని చదివితే నిద్ర ఇబ్బంది అవుతుంది అని అంటారు. సాయంకాలం వేగంగా పడుకుంటే అయిపోతుంది కదా, వేగంగా పడుకుంటే అయిపోతుంది. సాయంకాలం వేగంగా తిని వేగంగా పడుకోవడం వల్ల ఉదయం తొందరగా లేస్తారు. తొందరగా లేవడం వల్ల చదువుకున్నటువంటి చదువు ఎప్పుడూ కూడా మస్తకంలో ఉండిపోతుంది, పుస్తకంలో కాకుండా. అందుకని మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? ఉదయాన్నే లేవండి అని చెప్పేవాళ్ళు. స్నానం ఇంతకుముందు అంటే పరిశుభ్రమైనటువంటి నీళ్లు ఉండేటివి కాబట్టి చల్లటి నీళ్ళు చేశారు. నేటి సమాజంలో మార్పుకు తగ్గట్టుగా వేడి నీళ్లు చేయడం వల్ల నీళ్ళల్లో ఉండేటువంటి క్రిములు చనిపోయి మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి చల్లటి నీళ్ళే మనం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఉష్ణోదకం చేయవచ్చు. ఉష్ణేన వాయువుదకేనే హ్యదితి కేశానువపతు. కేశములు ఎప్పుడైతే వపనం చేసుకుంటామో, అనగా కేశములు అనగా జుట్టు, మనం ఎప్పుడైతే శిఖ వీటిని వపనం చేసుకుని ఉంటామో ఆ రోజు ఖచ్చితంగా వేదమే వేడి నీళ్ళ స్నానం చేయమని చెప్పింది. ఎందుకు? మలినములన్నీ శరీరం మీద పేరుకొని పోతాయి కాబట్టి. ఉష్ణేన వాయువుదకేనే హ్యదితి కేశానువపతు ఆప ఉందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే. ఎప్పుడు తలస్నానం చేయాలి, ఎప్పుడు అభ్యంగన స్నానం చేయాలి, ఎప్పుడు నోట్లో నీళ్లు వేసుకొని పుకిలించాలి, ఇవన్నీ కూడా మనకు వేదం చాలా అద్భుతంగా చెప్పింది. ఔదుంబర కాష్ఠేన దతోధావతే. పళ్ళు తోముకునేటువంటి పుల్ల. ఆమ్రపున్నా గబిల్వానాం అపామార్గ శిరీషజో భక్షయేత్ ప్రాతరుత్థాయ వాగ్యతో దంతధావనం. దంతధావనం చేసుకునేటువంటి విధానం కూడా వేదము చాలా అద్భుతంగా చెప్పబడ్డది. ఆమ్రము, పున్నాగము, బిల్వము, అపామార్గము, శిరీషము, భక్షయేత్ ప్రాతరుత్థాయ. ఆమ్రము అనగా మామిడి. ఈ పుల్లలన్నీ పెట్టి కనుక మనం పళ్ళు తోమినట్టయితే ఈ పళ్ళు జీవముగా ఉంటాయి, దానివల్ల ఏ ఇబ్బందులు రావు అని. అవే ఇప్పుడు మనకి ఏమవుతున్నాయి? ఆధునిక కాలంలో ఈ పేస్టులలో ఉప్పు ఉందా, నిమ్మకాయ ఉందా అనేటువంటి తత్వాలన్నీ కూడా వచ్చి పడ్డాయి మనకి. కాబట్టి మనకు వేదము చెప్పినటువంటి లక్షణములు మళ్ళీ మనకు పాశ్చాత్య యుగంలో కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలా స్నానము, సంధ్యావందనము, అనుష్ఠానములు, నిత్యదేవతార్చనములు ఇవన్నీ కూడా సూర్యుడు రాకముందే చేయాల్సినటువంటి క్రతువులు. అది ఏ రకంగా సూర్యుడు రాకముందు చేయాలి? ఎందుకని అంటే యత్పుణ్యం నక్షత్రం. నువ్వు ఏ అనుష్ఠానమైతే నక్షత్రములు కలిగినప్పుడు చేస్తూ ఉంటావో అది పుణ్యప్రదమైనటువంటిది.
తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్. నక్షత్ర మండలంలో నుండి సూర్యుడు జగత్తును చూడ్డానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాద్ పుణ్యాః ఏవ కురుతే. ఎవరైతే అనుష్ఠానాది కర్మలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ చూడడానికి సూర్య పరమాత్మ ఆదిత్య మండలం నుండి మనం చూడడానికి వస్తాడు అని. భూమి తన చుట్టూ తానుగా తిరిగి సూర్యుడి చుట్టూ తిరగడానికి, పరిభ్రమణం చేయడానికి 365 రోజుల కాలం పడుతూ ఉంది. ఆ కాలాన్ని మనం సంవత్సరము అని అంటున్నాము. ఇది వేదమే చెబుతోంది. యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. అక్షాంశములు రేఖాంశములు అని 2 విధాలుగా నిలువు అడ్డము ఉంటాయి భూమికి. ఆ భూమికి నిలువు అడ్డముగా ఉండేటువంటి రేఖలలో మనం ఎన్ని డిగ్రీలలో ఉన్నామో, సూర్యోదయం ఏ సమయానికి అవుతోంది, సూర్యాస్తమయం ఏ సమయానికి అవుతోంది, సూర్యుడు మధ్యలో ఏ రకంగా ఉంటాడు, వర్షాపాతం ఎంత, చలి ఎంత అనేటువంటి తత్వం అంతా కూడా దృక్ పూర్వము అనేటువంటి సిద్ధాంతముల ద్వారా మనకు తెలుస్తుంది. ఆయనాంశ సిద్ధాంతం, నిరయన గణకానంద సిద్ధాంతం, ఇవన్నీ కూడా మనకు వేదము నుండి వచ్చినటువంటి తత్వాలు. పరమాత్మ 2 కళ్ళు ఈ జగత్తును చూడడానికి ఉపయోగపడితే కనిపించినటువంటి 3వ కన్ను జ్యోతిష్యము అని. జ్యోతిష్యము అంటే జాతకములు అని కావు, పూర్తిగా ఈ కాలము యొక్క గణనము. వర్షం పడుతోంది, వర్షాపాతం ఎంత ఉంటుంది అని మనకు పంచాంగం అనేటువంటి తత్వం చెబుతూ ఉంది. అలా లేనప్పుడు మనకు పాతకాలంలో ఎక్కడ కూడా మైక్రోస్కోపులు, టెలిస్కోపులు అనేటువంటివి ఉండేవి కావు. పూర్తిగా ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి సిద్ధాంతులు గణన చేస్తే వచ్చినటువంటి వాతావరణమే సత్యమైనటువంటిది. దానిని మనం ఇప్పుడు కరెక్ట్గా చూస్తే మనకంతా కూడా ప్రశాంతంగా వాతావరణం అనేటువంటిది పంచాంగంలో పేర్కొన్న విధంగానే కనబడుతూ ఉంది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగములో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణములు అనేటువంటివి 5 రకాలుగా ఉన్నాయి. తిథివార నక్షత్ర యోగ కరణములు నిత్యము మనము గనక చూసి పఠన చేస్తే ఈ కాలములో మనం ఏ పనిని చేసినా కానీ సుభిక్షంగా ఉంటుంది. కళ్యాణ గుణావహం, అంత సమస్తమైనటువంటి లోకమంతా కూడా శుభము చేకూరుతుంది. రిపుహరం, శత్రువులను హరించి వేస్తుంది. దుస్వప్న దోషాపహం, స్వప్నములు కలలు కంటాము, ఆ కలల్లో వచ్చేటువంటి దోషములన్నీ కూడా వెళ్ళిపోతాయంట. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానము చేస్తే ఏ రకమైనటువంటి పుణ్యఫలాలు మనకు కలుగుతూ ఉంటాయో పంచాంగం అనేటువంటి ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలను వింటే మనకు అవి తొలగిపోతాయి. గోదాన తుల్యనృణాం, శక్తి కొలది దానం చేయమన్నారు. శక్తికి మించినటువంటి దానములు చేయకూడదు. అలాంటివి ఈ పంచాంగం అనేటువంటి 5 లక్షణాలను మనం చదివితే చాలు, మనం పూర్తిగా కూడా గోదానము చేసినటువంటి ఫలం మనకు కలుగుతుంది అని. ఆయుర్వృద్ధి తముత్తమం, ఆయుష్ ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం, మనల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా మన సంతానం అవుతారు, వాళ్ళందరూ కూడా శుభంగా ఉంటారు. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం, ఎల్లవేళలా ఈ యొక్క లోకంలో ఉండేటువంటి పంచభూతములకు సాక్షిభూతమైనటువంటి పంచాంగాన్ని స్మరణ చేస్తూ మనము పఠిస్తూ స్మరిస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో మనకి ఈ షట్కర్మ విహితమైనటువంటి జ్ఞాన యోగ మార్గం అంతా కూడా మనకు నిత్య జీవితంలో ఏర్పడుతుంది, తోడ్పాటు అవుతుంది. ఇది పరమాత్మలో ఉండేటువంటి దమశమయిత దక్షిణ వాగ్ఘోత. తర్వాత ధారావాహికలో దానములు, వాటి యొక్క తత్వములు, వేదములు ఏ రకంగా చెప్పాయి అనేటువంటి విషయాన్ని మనం ఇంకా కొన్ని ధారావాహికల్లో వేదసారంలో తెలుసుకుంటూ తెలియపరుచుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.